నమస్తే అండి. నేను డాక్టర్ సందీప్, జనరల్ ఫిజిషియన్, మిత్ర హాస్పిటల్స్, విజయవాడ. నేను ఆల్కహాలిక్ కాదు కదా, అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ లేదు కదా, నా లివర్ కి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని అనుకుంటారు. కానీ అది తప్పండి. ఒకవేళ ఇన్ కేస్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా అవి రెండు అల్టిమేట్ గా లివర్ సిరోసిస్ చేస్తాయి. లివర్ సిరోసిస్ వల్ల పేషెంట్ కి కాళ్ళల్లో చేతుల్లో నీరు చేరిపోవడం, అవి కాస్త లివర్ ఎండ్ స్టేజ్ డిసీజెస్ కి వెళ్ళడం. నాన్ ఆల్కహాలిక్ అయినా సరే పేషెంట్ ఒబేసిటీ ఉండి, పేషెంట్ కి సెడెంటరీ లైఫ్ స్టైల్, మార్నింగ్ టు ఈవినింగ్ ఏం ఫిజికల్ వర్కౌట్ లేకుండా ఉన్నా వీళ్ళకి దీర్ఘకాలంలో లివర్ ఛాన్సెస్ కూడా డెఫినెట్ గా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాంటివి ముందు జాగ్రత్తగా మనం తెలుసుకోవడానికి యూజ్ చేసే మెషినే ఫైబ్రో స్కాన్ అంటారు అనమాట. ఆ ఫైబ్రో స్కాన్ లో గ్రేడ్ 1 లో ఉన్నామా, గ్రేడ్ 2 లో ఉన్నామా, గ్రేడ్ 3 తర్వాత అది ఫైబ్రోసిస్ అయి ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఒకవేళ ఏ స్టేజ్ లో ఉన్నా ఒక్కసారి అవి ఫైబ్రోసిస్ అయిపోతే అది ఇంక మన చేతుల్లో ఉండదు. ఏ అలవాట్లు యావిగేషన్స్ లేకపోయినా కూడా మన లివర్ స్టేటస్ మనం తెలుసుకోవడం మన బాధ్యత.